సుఖీభవ ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారితో పాటు ముఖ్యమంత్రి గారు మేము కూడా ఇక్కడ రైతులకు సందేశం ఇచ్చాం. మనం ఇక్కడ స్థానికంగా సమస్యల గురించి మనకు నీటి అవసరాలు ఏ రకంగా వచ్చినాయి, ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, కారణాలు అని చెప్పాము. గత ఈరోజు ఈ పరాక్రమం అంతా రెండో కాలు సస్యశ్యామంగా ఉందంటే రామారావు గారి దయ వల్ల, చంద్రబాబు గారి వల్ల. గతంలో రెండో కారు నీళ్లు రాలే, ఎప్పుడు కూడా రెండో కారు నీళ్లు సమృద్ధిగా వచ్చినాయి, పంటలు పండించుకుంటారు, మంచి పంటలు. ఎక్కువగా మేము ఏం చెప్పామంటే ఫెర్టిలైజర్స్, క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడకండి. ఇప్పుడు వారు వచ్చింది, మనకు యూరియా కష్టం ఉంటుంది, ఎందుకని చెప్తా ఉన్నాము. మళ్ళీ యూరియా ప్రభుత్వం ఏమంటే ఎక్కడి నుంచి ఇస్తుంది, చైనా నుంచి రావాలా? ఇలా ప్రధానమంత్రి గారు చెప్పారు 3000 బస్తా 300 రూపాయలు ఇస్తున్నామని. అంటే దాదాపుగా 2700 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఇవన్నీ భరించుకోలేదు కాబట్టి నానో ఫర్టిలైజర్స్ వచ్చినాయి, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. పొలాలు కూడా బాగుంటాయి. ఎక్కువగా కెమికల్స్ వేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, పంజాబ్ నుంచి రైతులు వచ్చేవాళ్ళు ఈరోజు క్యాన్సర్ పేషెంట్ వస్తున్నారు కాబట్టి క్యాన్సర్కి ఎక్కువగా అవకాశం ఇస్తున్నారు. మీరు దయచేసి మీరు ఈరోజు ఆ అమ్మాయి చెప్పింది ఆర్గానిక్ పంటలు వేయాలని చెప్పి, ఆ అమ్మాయి ఇట్లా పండించుకుంటాను, ఒక ఎకరా ఉంది, పాపం పేద రైతు పడతాను ఏ కష్టపడుతూ ఉంది. గట్ల మీద, పొలంలో ఉండే గట్ల మీద కూరగాయలు వేసుకొని సంపాదించుకునే నెలకు 5-6 రూపాయలు సంపాదించుకుంటా ఉంది. ఎకరా పొలంలో తన కుటుంబం తాను పోషించుకుంటా ఉందని చెప్పడం జరిగింది. సంతోషం ఇటువంటి మరి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ ఈరోజు కలెక్టర్ గారిని మమ్మల్ని అధికారులందరినీ గ్రామంలో కూర్చోబెట్టి సందేశం ఇచ్చి, గ్రామంలో మళ్ళీ అందరూ కూడా రైతులతో సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఏమి అడగలేదు. వాళ్ళ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎన్ని కోట్లకు పని చేశారు తులసిరెడ్డి గారు కూడా చెప్పారు. ప్రతి గ్రామంలో కూడా ఏదో పని చేస్తారు. ఇప్పుడు ఈ గ్రామంలో వచ్చిన తర్వాత ఏమడిగారు, స్ట్రీట్ లైట్స్ కావాలన్నారు. డీతో మాట్లాడాం, ఆయన సోమవారం వస్తే ఇస్తామంటున్నాడు. మీ పండుగ తర్వాత బోండి అంటున్నాడు. అదేవిధంగా మనం ఈడ పశువుల హాస్పిటల్ దాదాపు 46 సంవత్సరాలు 75 సంవత్సరాల క్రితం ఉండేది. ఇది శిథిలావస్థలో ఉండేది. డిఎం ఫండ్స్ నుంచి కలెక్టర్ గారు చెప్పారు, లెటర్ రాస్తారు కలెక్టర్ గారికి. ఆ డిఎం ఫండ్స్ నుంచి ఆడ పశువుల ఆసుపత్రి కంప్లీట్ చేస్తాం. ఏదైనా సమస్యలు ఉంటే ఇప్పుడు మాట్లాడి ఇక్కడ గ్రామంలో సరే పొలిటికల్ సమస్యలు ఉంటే అది మేము పరిష్కారం చేసుకున్నాం. దాని గురించి పెద్ద సమస్య కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా.